విశాఖ మేయర్ సీటు యమ హాట్ గురు. త్వరలోనే ఏపీలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయని కూటమి నేతలు హింట్ ఇవ్వడంతో విశాఖ లీడర్లు అలర్ట్ అయ్యారు. ఈసారి మేయర్ పీఠం ఏ సామాజిక వర్గానికి, మహిళలకు 33% కోటా అమలు చేస్తామని టీడీపీ అనౌన్స్ చేయడంతో మేయర్ కుర్చీపై ఇప్పటి నుంచి ఆసక్తి, పోటీ నెలకొంది. దీనికి తోడు 98 వార్డులుగా ఉన్న విశాఖ కార్పొరేషన్ 120 వార్డులకు విస్తరించడం, మహిళా ప్రాతినిధ్యం కూడా పెరగనుండడంతో తమ కుటుంబ సభ్యులోని ఆడవాళ్లను రంగంలోకి దింపాలని స్కెచ్ వేస్తున్నారట లీడర్లు. మహానాడు వేదికగా అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయనే సంకేతాలు ఇచ్చేశారు కూటమి పెద్దలు. అంతేనా, రాష్ట్రంలో ఇప్పటికే ఆ హడావుడి కూడా మొదలైపోయింది. పలు కార్పొరేషన్లలో వార్డుల విభజన కూడా చకచకా జరుగుతోంది. ఇందులో భాగంగానే 98 వార్డులుగా ఉన్న విశాఖ కార్పొరేషన్ 120 వార్డులకు విస్తరించబోతోంది. 120 కాదు, 150 వరకు వార్డుల సంఖ్య పెంచాలనే డిమాండ్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ విశాఖ మేయర్ కుర్చీతో పాటు కార్పొరేటర్ స్థానాలు హాట్ సీట్గా మారిపోయాయట. మహిళలకు 33% కోటా అమలు చేస్తామని కూటమికి నేతృత్వం వహిస్తోన్న టీడీపీ మహానాడు వేదికగా ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారట. గ్రేటర్ విశాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తమ కుటుంబాల్లోని ఆడవాళ్లను బరిలోకి దించాలని సిద్దమవుతున్నారట పలువురు ప్రజాప్రతినిధులు. ఓవైపు మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తి, పోటీతో పాటు పెరిగే వార్డుల స్థానాల్లో తమ వారిని పోటీ చేయించాలనే ప్లాన్లో ఉన్నారట. ఇదిలా ఉంటే వార్డుల విభజన జనాభా ప్రాతిపదికన తీసుకోలేదని, పునర్విభజనపై పునరాలోచన చేయాలనే డిమాండ్తో ప్రజా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అయినా తగ్గేదేలే అంటూ నేతలు తమ కుటుంబ సభ్యులను సిద్ధం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ను క్యాష్ చేసుకునేందుకు తమ ఇంట్లో ఆడవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చి మరీ కౌన్సిల్కు పంపాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ సందర్భంలో విశాఖ మేయర్ సీటుపై అగ్గి రాజేసుకుంటోంది. గతంలో వైసీపీ యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ హరివెంకట కుమారికి అవకాశం ఇచ్చింది. కానీ ప్రభుత్వం మారిపోగానే ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ కూటమి నేతలు అవిశ్వాసం పెట్టి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆమెను మేయర్ పీఠం నుంచి దింపేసి టీడీపీ నుంచి పీలా శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. పీలా శ్రీనివాస్ కూడా బీసీ నేత అయినప్పటికీ నెలల కాలం గ్యాప్లోనే ఆయన పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడు ఇంత పెద్ద కార్పొరేషన్కి మేయర్ పదవి అంటే ఎమ్మెల్యేల కన్నా పవర్ఫుల్ అన్న రేంజ్లో పీఠం స్థానం మారిపోయింది. దీంతో ఆ హాట్ సీట్ని ఒడిసిపట్టేది ఎవరు? ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కనుంది? మహిళామణులే పగ్గాలు చేపడతారా? అదే జరిగితే సైకిల్ పార్టీ నుంచి ఛాన్స్ దక్కుతుందా, లేక మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి మేయర్ పీఠాన్ని త్యాగం చేస్తారా అన్న పొలిటికల్ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. గత వైసీపీ హయాంలో మేయర్గా మహిళకు అవకాశం ఇచ్చారు కాబట్టి కూటమిలో సైతం మహిళకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ మహిళ కాకుంటే ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈసారి కాపులకు అవకాశం రావాలనే డిమాండ్ పెరుగుతోందట. ఈ నేపథ్యంలో గ్రేటర్ పీఠం కోసం ఎవరి స్థాయిలో వారు ఇప్పటి నుంచే పైరవీలు మొదలుపెట్టేశారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయట. మేయర్ పీఠం మాత్రమే కాదు, డిప్యూటీ మేయర్ స్థానాలకు పోటీ గట్టిగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో డిప్యూటీ మేయర్గా జిఎన్ శ్రీధర్ కాపు సామాజిక వర్గం కాగా, మరో డిప్యూటీ కట్టమూరి సతీష్ ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించి అన్ని వర్గాలను కలుపుకున్నారు. మరిప్పుడు కూటమి కూర్పు ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ఈసారి జనసేన, బీజేపీ నేతల్లో ఒకరికి మేయర్ పీఠానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉంది. ఇలా కార్పొరేషన్ కాకరేపుతోంది. ఇంతకీ విస్తరిస్తున్న విశాఖలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారో కానీ వార్డుల సంఖ్య పెరిగితే మాత్రం ఎక్కువ మంది మాజీలు, వారి వారసులను ఈ ఎన్నికల్లో బరిలో దింపి సీటు పట్టే ప్రయత్నాలు మాత్రం బాగానే జరుగుతున్నాయి. ఇంకోవైపు కోర్టులో వార్డుల విభజనపై ప్రజా వ్యాజ్యాలు చేయడంతో ఒక్కసారిగా ఈ చర్చలన్నింటికీ ప్రస్తుతం బ్రేక్ పడినా ఎవరికి వారే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నారు. రాజకీయ అరంగేట్రాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి వైజాగ్ కార్పొరేషన్ కింగ్స్ ఎవరు?